శాశ్వతం కాని ఆస్తుల మీద నాకెప్పుడూ మమకారం ఉండదు. ఇక్కడ అది కాదు విషయం. ఇక్కడ జరిగింది ఒకటైతే ఇంకొకటి కల్పిస్తుంది చూడు, అది నాకు నచ్చలేదు అరుణ్. కరెక్ట్ కాదు. ప్రూఫ్స్ లేవనే కదా మావయ్య గారు మీరు ఇలా మాట్లాడుతున్నారు? మేజర్ వాటా అంటే మీరు సంపాదించిన మొత్తం వాటాలో ఎక్కువ భాగం నాకివ్వాలనే కదా ఆలోచిస్తున్నారు? రోజా, మళ్ళీ అలానే మాట్లాడుకో. ఒప్పుకుంటాను మావయ్య గారు, కోర్టులో వేసిన సాక్ష్యాలు లేవు కాబట్టి నా వాదన చల్లకపోవచ్చు. ఇక నువ్వు అక్కవని కూడా ఉపేక్షించని ఆ గీతని దాటేస్తున్నావు. కానీ మీరు గొప్పవారంటారు కదా మావయ్య గారు. గొప్పవారే, న్యాయంగానే ఉంటాను అని అంటారు కదా. నాకు తెలుసు మీరు న్యాయంగానే ఉంటారు, ఇప్పుడు కూడా అన్యాయం చేయరు. శాశ్వతం కాని ఆస్తుల మీద మీకు మమకారం ఉండదని నాకు తెలుసు. మిమ్మల్ని నిందించడం లేదు మావయ్య గారు, నా వైపు కొంచెం నిజాయితీగా చూడండి అని అడుగుతున్నాను. ఏనేంటి ఇచ్చేలా మొహం పెడుతున్నాడు? రాజావారు రాణివారి మనవరాలుగా అడుగుతున్నాను. వాళ్ళని ఎంతగానో అభిమానించే మీరు నాకు ఇచ్చేయచ్చు కదా మావయ్య గారు. పైనుంచి చూస్తూ వాళ్ళు సంతోషిస్తారు. రోజమ్మా, మీరు అడగడంలో తప్పేం లేదు, కానీ మీరసలు రాజావారు రాణివారిల మనవరాలేనా అని డౌట్ కొడుతుంది. మీరు వారి మనవరాలేనా? ఇదేంటి ఈ టైంలో ఇలా మాట్లాడుతుంది? ఎందుకు అడుగుతున్నానంటే అయ్యగారు, రాజవంశంలో ఒకరికి ఇచ్చింది తిరిగి తీసుకున్న చరిత్ర లేదు. ఇక్కడ రివర్స్ లో జరుగుతుంటే నాకు డౌట్ వస్తుంది అయ్యగారు. ఇదేదో నా కొంప ముంచేసేలా ఉందిగా. అవును హర్ష, చామంతి కరెక్ట్ పాయింట్ రైజ్ చేసింది.